ఈ ప్రత్యేకమైనటువంటి దినమునందు యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా గొప్ప విజయాన్ని పొందుకోవాలి. మనం పొందుకుంటాం ఖచ్చితంగా. యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదండి. క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి రోమన్స్ 8:1 రోమిలకు రాసినటువంటి పత్రిక 8:1 ఉంటుంది. క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదు. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా వివరంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకో, ఆయన పునరుద్ధాన జీవాన్ని తెలుసుకో, ఆయన పునరుద్ధానము ద్వారా విడుదలైన నీతిని తెలుసుకో. ఆ విడుదలైనటువంటి నీతిని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసునందు విశ్వాసం ఉంచు. నువ్వు నిత్యత్వ వారసుడిగా నువ్వు మారాలంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడు. ఆయన బ్రతికి ఉన్నాడని నమ్ము. ఆయన మన పక్షమును విజ్ఞాపన చేసి నిరంతరము నిలిచి ఉన్నటువంటి దేవుడని నువ్వు నమ్ము. ఆయన నిత్యము యాజకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు. బైబిల్ చెప్తుందన్నమాట. ఆయన మారినటువంటి దేవుడు. ఆయన ఈరోజు వ్యక్తిగా నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన నీలో ఉన్నటువంటి వాడు. ఆయన నీలో నివసించాలి, నీతో నడవాలి, నీతో సహవసించాలని, నీతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు నీ ద్వారా జరిగించాలని గొప్ప ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ పునరుద్ధానపు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. ఆయన పునరుద్ధానుడు. పునరుద్ధానం, తిరిగి ఉద్ధరింపబడటం. సమాధి ఆయన బంధించి ఉంచలేకపోయింది. సమాధికి ఉన్నటువంటి అడ్డురాయి ఆయన బంధించి ఉంచలేకపోయింది. సైనికులు నిలబడ్డారు, ఆయన బంధించి ఉంచలేకపోయారు. సిలువ ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. ఇస్కరియోతు యోధ ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయాడు. పిలాతు, అన్న, కయాపాలు ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. అనేక మంది రోమా సైనికులు ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. సిలువ వరకే తప్పకించగలిగారు. ఆయన పునరుద్ధానం, ఆ ఉజ్జీవాన్ని ఆపలేకపోయారు. మనలను శ్రమకు అప్పగిస్తారు, నిందకు అప్పగిస్తారు, వ్యతిరేకతకు అప్పగిస్తారు. కానీ మనలో నుండి విడుదలవుతున్నటువంటి జీవాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవం యేసుక్రీస్తు ద్వారా మనకు లభించింది, మనం పొందుకుంటున్నాం ఈ సమయంలో.